ఊరును విడిచి ఎడారి దేశంలోకి వలస వెళ్లిన వారు తిరిగి రాని లోకానికి తరలి వెళ్లారు. ఒకే గ్రామానికి చెందిన ఇరువురు గుండెపోటుతో మరణించారు. ఒకరి మృతదేహం కంటి చూపుకు నోచుకోకపోతే మరొకరి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుక గ్రామానికి చెందిన సాబేర్ అలీ అలాగే గోజా కిషన్ అనే ఇరువురు సౌదీ దేశంలో వలస జీవులుగా మారారు. అయితే వీధి వక్రీకరించడంతో ఇరువురు ఒకే నెల వ్యవధిలో గుండెపోటుతో ఎడారి దేశంలో తనువు చాలించారు. ఇలా గల్ఫ్ వలస బాట పట్టిన బాధితుల గాథలు చెరగని విషాదాన్ని ఇరు కుటుంబాల్లో నింపాయి. సమాచారం నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్ చెప్పండి. హారిక నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చనడుకుల గ్రామంలో రెండు కుటుంబాల్లో కూడా విషాదం చోటు చేసుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనూ ఇద్దరు గుండెపోటుకు గురై మరణించారు. వీరిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారి కావడంతో ఆ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు కూడా ఆల్ముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కూడా గత 6 నెలల్లో సుమారుగా 25 మంది గల్ఫ్ లో మరణించినట్లుగా రికార్డులు కూడా చెప్తా ఉన్నాయి. తాజాగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చనడుకుల గ్రామంలో కిషన్ అనే యువకుడు, అంతేకాకుండా మరొకరు సాబిర్ అలీ అనే వీరిద్దరు కూడా గల్ఫ్ లోనే ఉంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నారు. అయితే సాబిర్ అలీ అక్కడ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. కిషన్ అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో అక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నారు. అయితే కిషన్ కు గుండెపోటు రావడంతో అతని డెడ్ బాడీ మటుకు కుటుంబీకులు అక్కడ ఉన్న వారి సహాయంతో తరలించారు. సాబిర్ అలీ మృతదేహాన్ని మటుకు తరలించకపోయారు, అక్కడనే ఖననం చేయడం జరిగింది. దీంతో ఆ గ్రామంలో అయితేనేమి కుటుంబాలకి కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. వీరిద్దరు కూడా గుండెపోటుతో మరణించడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. అయితే సాబేర్ కు సంబంధించిన డెడ్ బాడీ రాకపోవడంతో ఆ కుటుంబీకులు మనకు కనీసం చివరికి చూపు కూడా నోచుకోలేకపోయామే అంటూ కూడా వారు విలిపిస్తా ఉన్నారు. హారిక, ఆనంద్ పాల్, మీరు కుటుంబ సభ్యుల్ని కలిసారా? వారు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు మటుకు తీవ్ర విషాదంలో ఉన్నారు. తమకు జరిగిన ఈ విధంగా గుండెపోటు రావడం మధ్య ఎందుకు జరిగిందో ఏంటో కూడా మాకు తెలియటం లేదు. అయితే సాబీర్ ఎవరైతే ఉన్నారో అతను డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళ కుటుంబీకులు మటుకు చివరి చూపుకు నోచుకోకపోలేదు కాబట్టి కన్నూరు మిన్నీరుగా వినిపిస్తాం. పరిస్థితి కిషన్ కుటుంబ సభ్యులు కూడా డెడ్ బాడీ వచ్చింది. అదే అతను వచ్చే నెల 2వ తారీఖు ఇండియా రావడానికి టికెట్ కూడా బుక్ చేస్తా ఉన్నాడు. కానీ సజీవంగా రావాల్సిన వ్యక్తి ఇట్లా మృతదేహంలో రావడంతో ఆ కుటుంబీకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. హారిక, ఓకే, థ్యాంక్ యూ ఆనంద్.